శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి. తప్పకుండా దీపారాధన చేసే సమయంలో అందరూ పాటించాల్సిన నియమాలివే. కార్తీక మాసం అంతటా కూడా హిందువులు పూజలు చేసి పరమశివుడిని కొలుస్తారు. తెలుగు మాసాల్లో 8వ మాసమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మనం చేసిన పాపాలను తొలగించి విముక్తి చేస్తుందని కార్తీక మాసంలో ఇలాంటివి అనుసరిస్తూ ఉంటారు భక్తులు. దీపం వెలిగిస్తే మన మనసు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి వాటిని తొలగిస్తుంది. అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపారాధన చేస్తారు. మరి ఇంతటి విలువ గల, ఎంతో విశిష్టత గల ఈ దీపారాధన చేసేటప్పుడు వీటిని అస్సలు మర్చిపోవద్దు. మరి అవి ఏంటి, ఎలా చేయాలి, ఎలా పాటించాలి అనే విషయాన్ని గురించి మాట్లాడినట్లయితే వాటన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, దీపం పెట్టేటప్పుడు మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే వెలిగించాలి. ఎందుకంటే ప్రమిద మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది. అలానే దీపం పెట్టేటప్పుడు ముందు ఒత్తి వేయకూడదు. మొదట ప్రమిదలో నూనె వేసి ఆ తర్వాత ఒత్తి వేయాలి. అంతేకాని ముందు నూనెను లేదా నెయ్యిని వేయకుండా ఒత్తి వేయకూడదు. అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు మొదట ఒక దీపం వెలిగించి ఆ తర్వాత ఆ దీపం సహాయంతో మరొక దీపాన్ని వెలిగించాలి. ఇకపోతే 5 దీపాలను కొందరు వెలిగిస్తారు. దాని అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. తొలి వత్తు భర్తకు, పిల్లలకు, రెండవది కుటుంబ సభ్యుల క్షేమం కోసం, మూడవది సోదర సోదరీమణుల క్షేమం కోసం, నాలుగవది ధర్మానికి ప్రతీకగా, ఐదవది వంశ పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు.